ఈ యొక్క పరిసయ్యులు. ఎందుకంటే ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆనాటి కాలంలో బోధించేవారిగా వీళ్ళు యూదులు ఎన్నుకున్నారు. ఈ యొక్క యేసుక్రీస్తుని ఈ యొక్క పరిసయ్యులు ఎలాగా ఇంట్రడ్యూస్ చేశారు? ఎలా ఇంట్రడ్యూస్ చేశారంటే పాత నిబంధన గ్రంథంలో మరి యెషయా గ్రంథం మనం ఒకసారి చూసినట్లయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం పరిశీలించినట్లయితే అంటే ఈ యొక్క యూదులకు ఈ యొక్క పరిసయ్యులు యేసుక్రీస్తుని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేశారో ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఒకసారి చదవండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచి. ఎవరి గురించి చెప్తున్నారండి ఈ యొక్క యెషయా గారు? అంటే యేసుక్రీస్తు దైవ కుమారుడు ఏ విధంగా ఉంటాడు అన్న విషయాన్ని ఇక్కడ యెషయా గారు ఈ యొక్క మాటల్లో మనకి చెప్పడం జరిగింది. మనం ఈ యొక్క పరిచయాలు మనం ఏమని చెప్పుకున్నాం? ప్రవక్తల గ్రంథాలను బాగా నమ్ముతారన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం కదా. ఈ యొక్క పరిచయులు యేసుక్రీస్తుని ఎలాగ ఇంట్రడ్యూస్ చేశారంట? ఆయన్నే వేవేల దూతలతో వస్తాడు, ఆయన మేఘార్హుడై వస్తాడు, లేకపోతే ఎంతో మంది దేవదూతలతో వేవేల దూతలతో ఆయన ఈ యొక్క భూమి మీదకి దిగొస్తాడు. అంటే యేసుక్రీస్తుని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ యొక్క పరిచయులు ఆ యొక్క యూదులకు చూపించడం జరిగింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క ఉన్నత స్థానంలో కాదు, ఒక పేద వడ్రంగివాని ఇంట్లో పుట్టినప్పుడు ఇతను మనం అనుకుంటున్న మెస్సయ్య కాదు, మనం అనుకుంటున్న మెస్సయ్య కాదు. మన మెస్సయ్య ఎలా ఉంటాడో? ఆయన మేఘార్హుడై వస్తాడు, ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటాడో. ఈయనేంటి వడ్రంగి ఇంట్లో పుట్టాడు, ఈయన మెస్సయ్య కాదని బాగా నూరు పోసేవారు యూదులకు. ఎవరు? ఈ యొక్క పరిసయ్యులు. అందుకే ఆనాటి కాలంలో యేసుక్రీస్తు వారు వచ్చి ఎన్నిసార్లు నేనే మెస్సయ్యని, నేనే తండ్రి యొక్క దేవుని పంపిన కుమారుడని ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ యొక్క యూదులు నమ్మేవారు కాదు. ఎందుకు నమ్మేవారు కాదంటే ఈ యొక్క పరిసయ్యులు వీళ్ళని ఆ విధంగా ప్రభావితం చేసేవారు. ఎందుకంటే లేఖనాలను కానీ లేఖనంలో ఉన్న మాటలు కానీ వీళ్ళకి సరిగ్గా అర్థం అవ్వక, అంటే దైవ కుమారుడు అంటే ఒక ఉన్నతమైనటువంటి విలువలను కలిగి ఉంటాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటాడు అని వీళ్ళు ఊహించుకొని వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క యూదులకు అలా వివరించడం జరిగింది. అందుకే ఆనాటి యూదులు యేసుక్రీస్తు వారు వచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి అనేక అద్భుతమైనటువంటి కార్యాలు చేసినా సరే వీళ్ళు మెస్సయ్య అని యేసుక్రీస్తుని నమ్మలేదు. నమ్మకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఎవరండి? వ్యక్తులు, ఈ యొక్క పరిసయ్యులు.